నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సలహాదారులను వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి వాళ్ళను ఎంపిక చేసింది. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిన్న చూస్తే లోకేష్ గారు అశోక్ లేలాండ్ ఇనాగ్రేషన్ చేయడం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో అసలు మరి సలహాదారులుగా వీళ్ళని ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంటి? మరి అశోక్ లేలాండ్ కూడా ఎప్పుడో ఓపెన్ కావాల్సింది 2019లోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని విస్మరించారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ రెండింటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ప్రభుత్వం కొత్తగా నలుగురు సలహాదారులను నియమించింది. సో ఇప్పుడు వాళ్ళని ఎంపిక చేయడానికి గల కారణం ఏంటంటారు? అలాగే సలహాదారుల నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సలహాదారుల గురించి మనం ఎన్నో కబ్జా కేసులు ఎదుర్కొంటూ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మీరేం చెప్తారు ప్రధానంగా? అంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకున్న తర్వాత వేరే వాళ్ళని పోల్చకూడదు. ఇక్కడ సలహాదారులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు, మంత్రివర్గ కూర్పులో కావచ్చు, ఆయన ప్రతిభకి పెద్దపీట వేస్తారు. రాష్ట్రానికి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం జరుగుతుందని ఆలోచిస్తారు. అందుట్లో నియమించిన వాళ్ళు కొంత ఆయన అనుకున్న విధంగా పనిచేయకపోవచ్చు, ఇది మంత్రుల స్థాయిలో వాళ్ళు. కానీ ఆయన నియమించుకున్న సలహాదారులు ఎప్పుడు కూడా వక్ర మార్గంలో వెళ్ళాల, ఇది గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నలుగురు నియమించిన తర్వాత ఇక్కడ ఎక్కడ రాజకీయ కోణం లేదు, ఇది కూడా గమనించుకోవాలి. ఆయన వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళని నలుగురు నియమించుకున్నారు. మొట్టమొదటి వ్యక్తి కనుక మనం చూసుకుంటూ ఉంటే శ్రీధర్ పణిక్కర్ సోమనాథ్ గారు. ఈయన ఇస్రో మాజీ చైర్మన్, అంటే స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు కూడా. ఇప్పుడు అంటే ఇక్కడ మనకి భవిష్యత్తు ఏంటి అనేది రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో ఏది ముందంజలో వేయబోతున్నాం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క వాట్సాప్ మెసేజ్లకు సంబంధించి గవర్నెన్స్ పెట్టారు కదా, గవర్నర్స్, దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఎన్ని వందల పథకాలని దానిలో తీసుకురావచ్చు, ఎన్ని సంస్థలను దాంట్లో తీసుకురావచ్చు అనే దాని మీద వీళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండి విషయ పరిజ్ఞానం ఉండేవాళ్ళు కావాలన్న ఉద్దేశంతో వీరిని ఒకళ్ళని తీసుకోవడం కూడా జరిగింది. ఇక రెండో ఆయన పేరు సతీష్ రెడ్డి గారు, కేంద్ర రక్షణ మంత్రి గారికి సహాయదారుగా పనిచేశారు. ఏరోస్పేసు, డిఫెన్సు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులకు సలహాదారుడు. అంటే ఇక్కడ ఎవరి కాళ్ళకు విభజించేశారు. అంటే ఈ నలుగురిలో కూడా ఇప్పుడు ఈయన చూసుకుంటూ ఉంటే రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి దాని మీద ఈయనకున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం కోసం దానికి మాత్రమే ఈయన కేటాయించుకోవడం జరిగింది. ఆ రంగాలకు సంబంధించి రేపొద్దున ఇక్కడ ఏదైనా ప్రారంభించబోయేటప్పుడు ఏమేం కావాలి, కేంద్రం నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, కేంద్రానికి ఏ విధంగా విన్నవించుకోవాలనే దాని మీద చూసుకోవచ్చు. ఇక మూడవది సుచిత్ర ఎల్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ సంస్థ ఎండి. ఈమె చేనేత హస్తకళలకు సంబంధించి వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈమె నియమించుకోవడం కూడా జరిగింది. ఇక అంటే మనకి కరోనాకు సంబంధించిన దాని గురించి మన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారత్ బయోటెక్ ఏ విధంగా వ్యాక్సిన్ తయారు చేసి ముందుకెళ్ళిందో మనందరికీ తెలుసు. ఇక నాలుగో వ్యక్తి, వీళ్ళకి సంబంధించినంత వరకు కేపీసీ గాంధీ, ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త, అంటే సైన్స్ రంగానికి సలహాదారులు. వీళ్ళకి 2 సంవత్సరాలు క్యాబినెట్ హోదా వీళ్ళకి దక్కుతుంది. అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఆ రంగాలు పురోగమృద్ధి సాధించాలన్నా కేంద్రం నుంచి ఆ రంగానికి పెట్టుబడులు కావచ్చు, ఒప్పించే కార్యక్రమాలు కావచ్చు, దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళతో కావచ్చు, రేపు పొద్దున వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, మామూలుగా రాజకీయ సలహాదారులు కూడా కావాలి ప్రభుత్వాన్ని నడపడానికి, తర్వాత నియమిస్తారనుకుంటాను వాళ్ళని. ఇప్పుడు వీళ్ళ వరకు ఏంటంటే ఆ రంగ ప్రముఖులు వచ్చినప్పుడు, వ్యాపారవేత్తలు వచ్చినప్పుడు ఆ రంగంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, భౌగోళికంగా మనకున్నటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా ఇస్తే ఎక్కడిస్తే వాళ్ళు ముందుకెళ్తారు. మీరు ఇంకోటి గమనించుకోండి, గతంలో టాటా సంబంధించిన చంద్రశేఖరన్ గారిని ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించి మామూలుగా కొంతమంది నియమించారు. వైస్ చైర్మన్గా ఆయన నియమించడం కూడా జరిగింది. నటరాజన్ చంద్రశేఖర్, అదే నటరాజన్ అంటే చంద్రశేఖరన్ అంటాం అనుకోండి, మామూలు నటరాజన్ మొత్తం కలిపి ఆయన. ఇప్పుడు ఆయన వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు టాటా కంపెనీకి సంబంధించిన ఆయన రావడమే టీసీఎస్ తోటి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. రేపొద్దున వేరే దాంట్లో కూడా వస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ముఖ్యంగా రేపొద్దున ఎవరన్నా అనుమతుల కోసం వచ్చారనుకోండి, వాళ్ళు మధ్యవర్తులు, మంత్రులు వాళ్ళతో సంబంధం లేకుండా
వాళ్ళ పరిశ్రమ ఏంటో ఇలా తెలుసు కాబట్టి, పారిశ్రామికవేత్తలు కాబట్టి వాళ్ళు ఎక్కడ పెడితే అనువుగా ఉంటుంది, నిజంగానే రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా, వాళ్ళు పెట్టేదానివల్ల రాష్ట్రం ఎంత పురోగతి సాధిస్తుంది, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, వాళ్ళు ఇక్కడ అనుమతుల కోసం వేరే ఇబ్బందులు పడకుండా ముందుకెళ్లే కార్యక్రమంలో అలాంటి వ్యక్తుల్ని అట్లా నియమించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నలుగురు వివిధ రంగాలకు చెందిన వాళ్ళందరిని కూడా ఈరోజు నియమించారు. దీనివల్ల రాజకీయంగా సలహాదారులు కూడా కావాలి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల మనోగతాలు తెలిసిన వాళ్ళు కూడా కావాలి. వీళ్ళంతా అభివృద్ధి గురించో పరిశ్రమల గురించో వాటికి సంబంధించిన వాళ్ళకు వీళ్ళు నియమించుకున్నారు. అది త్వరలో వాళ్ళని కూడా నియమిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇక మీరు రెండో అంశం ఎత్తారు, అశోక్ లేలాండ్. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే 2014 నుంచి 2019 మధ్య ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినంత వరకు అప్పటికే చాలా వరకు పనులు పూర్తయిపోయినాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి వాళ్ళు సహాయ సహకారాలు అందించకపోవటం వల్ల ఇదైతే ముందడుగు పడలేదు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే దీని ముందు ప్రత్యేక దృష్టి పెట్టి, రెండోది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున్న నుంచి మామూలుగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ని బస్సులు 100 బస్సులు ఇప్పుడు కేంద్రం ఇచ్చింది. దానికి సంబంధించింది రేపు పొద్దున మిగిలినవి కూడా అంటే మిగిలిన అవసరాలు కూడా తీర్చుకోవడం కోసం రాష్ట్రానికి ఏమేమి కావాలో 2400 వెహికల్స్ని సామర్థ్యం తయారు చేసే విధంగా ఇది ముందుకెళ్ళబోతూ ఉంది. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏం కావాలి, తక్షణ అవసరాలకు ఏం కావాలి, అది మనకు అందుబాటులో ఉండాలా వద్దా. వేరే పరిశ్రమ ఎక్కడి నుంచో తెచ్చుకొని వచ్చామనుకోండి, ఈ బస్సులు కావాలంటే ఇంతకుముందు పక్కెళ్తూ ఉండేవాళ్ళు. మరి అక్కడ తెలుసుకుని ఇది వీళ్ళు ఇక్కడ తయారు చేశారనుకోండి, ఇది అందుబాటులోకి వచ్చిందనుకోండి. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాల్లో మామూలుగా ఈ సెల్ ఫోన్లకు సంబంధించిన విడి పరికరాలను తయారు చేసే పరిశ్రమ కూడా రావడం కూడా జరిగింది గతంలో. మరి ఇప్పుడు అంటే మనం ఇప్పటి వరకు మనకి ఎక్కడ బయట కొనాలి అంటే ఇప్పుడు యాపిల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, వీటికి సంబంధించినవి కొనాలంటే ఎంత రేట్లు ఉన్నాయో అధికంగా ఉన్నాయో మనకు తెలుసు. అదే మన చోట మనం తయారు చేస్తే అందుబాటులోకి వస్తాయి. రేపు పొద్దున విస్తృతంగా ఇప్పుడు విడిభాగాల కోసం వాళ్ళ దగ్గర నుంచి మనం ఎదురు చూడాలి. అంటే మనం దిగుమతులు చేసుకోవాలి. దిగుమతుల నుంచి మన ఎగుమతుల స్థాయికి వెళ్ళామనుకోండి, దానివల్ల రెండు ఉపయోగాలు. రెండోది ధరలు అందుబాటులోకి వస్తాయి, మనకి విదేశ ద్రవ్యోల్బణం పెరిగిద్ది. ఎందుకంటే మన ఎగుమతులు అయినాయి అనుకోండి, మనకే డబ్బులు వస్తాయి. మనం దిగుమతి చేసుకుంటే మనం కట్టాలి, అటు రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మనమే ఎందుకు తయారు చేయకూడదు, మనకి ఇంతమంది యువశక్తి ఉంది, ఈరోజు అపారంగా వీళ్ళంతా విదేశాలకు వెళ్ళి చేస్తుంది అదే కదా, వాళ్ళకి ఇక్కడే అవకాశాలు కలగజేసామనుకోండి, వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారనే నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. అందుకనే వాళ్ళు చాలా ధైర్యంగా ఎన్నికల ముందు ఏదో ఫేక్గానో మాట వరుసగానో ఎన్నికల్లో గెలవాలని ఉద్దేశంతో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పలా. వాళ్ళు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు వేసిన పునాది ఎంత బలమైందో వాళ్ళకి తెలుసు. తద్వారా వెళ్ళిపోయిన పరిశ్రమలు కావచ్చు, తీసుకొచ్చే పరిశ్రమల ద్వారా కావచ్చు, ముందు చూపున చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఆయన అనుకున్నట్టుగా పోలవరం పూర్తయితే బలకచెర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలకి నీళ్ళందే విధంగా ముందుకెళ్తే, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సమృద్ధిగా నీరు అందితే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో ఆయనకు తెలుసు. అపారమైనటువంటి భూమి సంపద ఉంది అక్కడ. అంటే ఎక్కడ విద్యుత్ ఇబ్బంది లేకుండా, నీటి ఇబ్బంది లేకుండా, రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా, భూముల ఇబ్బంది లేకుండా కనుక వాళ్ళు చూపిస్తే నిస్సందేహంగా స్థానిక యువత దాంట్లో కనుక వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉంటే ఈరోజు ఉన్నటువంటి ఒకనాడు రాయలసీమ రతనాల సీమ ఆ విధంగా మార్చాలనే తలంపుతోటి, అంటే వ్యవసాయ పరంగా కావచ్చు, ఇలా మామూలుగా పరిశ్రమల ద్వారా కావచ్చు, ఉపాధి కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా 2018 నాటికి, మార్చి నాటికి చాలా వరకు వాళ్ళు అనుకున్నవన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తీసుకొచ్చే పరిశ్రమలు వెంటనే ఏదైనా పరిశ్రమ తెచ్చారనుకోండి, ఉత్పత్తులు అయితే వెంటనే ప్రారంభం కావు కదా, అవి రావాలి, వాళ్ళ పనులు పూర్తి చేసుకోవాలి, మొదలు పెట్టాలి, అప్పుడే కదా వివిధ రంగాల్లో వాళ్ళకి ఏదైతే అనుకుంటారో అవన్నీ తీసుకుని వెళ్ళేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకి ఏం కావాలో, ప్రస్తుతం మనకున్నటువంటి భూ సంపద ఉంది కాబట్టి మనకు పనిచేసే వ్యక్తులు అంటే యువకులు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఆంధ్ర యువత ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇక్కడే ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళ గ్రామాల్లో ఉండి, లేదంటే పక్క దరిదాపులో ఉన్నటువంటి పట్టణాలకు వెళ్ళో, లేకపోతే దీని ద్వారా పల్లెటూళ్ళకి వస్తున్నాయి కాబట్టి పరిశ్రమలు ఇక్కడ వాళ్ళు ఉత్పత్తి ప్రారంభించి ఇక్కడే ఉంటే సంపద పెరగటమే కాకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా తల్లిదండ్రులకి దగ్గర ఉంటారు,
మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పుడు అదే ఆయన కోరుకుంటుంది కూడా. ఎక్కడో విదేశాల్లో ఉండి నిజంగానే కోర్టు సంపాదించవచ్చు, కానీ తల్లిదండ్రులు ఏ విధంగా పరిస్థితులు ఉన్నారో ఈరోజు నాకు పల్లెటూరు నుండి వచ్చిన వాడిని నాకు తెలుసు, ఈరోజు గ్రామాల్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అందరికీ అందుబాటులో రావాలన్నా కూడా, ప్రజలు సుఖశాంతుల్లో ఉండాలన్నా కూడా ఏం కావాలో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. దానికి వాళ్ళు పరిశ్రమల పరంగానో లేకపోతే వాళ్ళకి తోడ్పాటు పరంగానో యువతకి ఉద్యోగ కల్పన జరిగించే విధంగానో ముందుకెళ్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన కార్యక్రమాలు కూడా చక్కబెట్టేసి రాజకీయ అవసరాలు కూడా తీర్చుకుంటూ ప్రజల అవసరాలు కూడా తీర్చాలని అయితే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇలాంటి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాను కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.